హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్. ఈరోజు మనం కోడిగుడ్డు పులుసు అండి, అది కూడా బెండకాయ. అంటే ఆల్మోస్ట్ మనం వెజిటేబుల్స్ అన్నీ యూజ్ చేసుకుంటూ ఎగ్ పులుసుని ప్రిపేర్ చేసుకుందాం. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. నేనైతే ఇక్కడ ఒక 6 కోడిగుడ్లను తీసుకున్నానండి. ఈ కోడిగుడ్లని బాగా ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాం. దాన్ని కొంచెం ఆయిల్ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనకు కావాల్సిన కూరగాయలండి, టమాటా, బెండకాయ, ఆనియన్, ఇంకా పచ్చిమిర్చి, క్యారెట్, ఇంకా కావాలనుకుంటే బీన్స్, ఆల్మోస్ట్ మన వెజిటేబుల్స్ అన్నీ వాడుకోవచ్చండి. అవన్నీ వేసుకోవచ్చు. ఆ తర్వాత వీటన్నిటిని కరెక్ట్గా కట్ చేసి పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లో ఆనియన్ వేస్తున్నానండి. ఆనియన్ని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మగ్గడానికి మనం ఇందులో ఒక 1 స్పూన్ పసుపు, అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి, నాకైతే మన కర్రీకి ఎంత సరిపడుతుందో అంత సాల్ట్ వేసానండి. ఇక్కడ నాకు కలపడం కూడా కొంచెం కష్టంగా ఉంది, ఎందుకంటే కోడిగుడ్డుని వేపేటప్పుడు అది ఎందుకునండి టాప్ అని పగిలింది. సో వేలి మీద ఆయిల్ వచ్చేసి పడిపోయింది. దాన్ని కలపడం కూడా నాకు కొంచెం కష్టంగా ఉంది. అందుకే వీడియో కూడా క్లియర్గా తీసుకోలేకపోయానని ఇప్పుడు అర్థమైంది. ఆ తర్వాత మనకి ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిగతా వెజిటేబుల్స్ అన్నీ అండి, అదేనండి టమాటా, బెండకాయ, క్యారెట్, ఇంకా పచ్చిమిర్చి. మీరు వేసుకోవాలి అనుకుంటే మునక్కాయలు వేసుకోవచ్చు, ఇంకా బంగాళదుంపల ముక్కలు వేసుకోవచ్చు, బీన్స్, ఆల్మోస్ట్ ఆల్ వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి. ఇవన్నీ మనకు కొంచెం మగ్గేంత వరకు ఉంచి మూత పెట్టి మగ్గిన తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఇందులో మనం ఒక 1 or 2 స్పూన్స్ కారం వేసుకొని ఒకసారి చక్కగా బాగా కలుపుకోవాలండి. అలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం చింతపండు రసాన్ని వేసుకుంటున్నానండి. అది చింతపండు రసం వచ్చేసి ఒక 50 grams సరిపోతుందండి. పులుపు కొంచెం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, అది మీ చాయిస్ అన్నమాట. చింతపండు రసాన్ని వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇది బాగా మరిగేటప్పుడు ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఈ పులుసు మరింత టేస్టీగా తయారవుతుందండి. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కోడిగుడ్లు, ఆ కోడిగుడ్లకు కొంచెం అటు ఇటు 4 ఘాట్లలాగా పెట్టేసుకొని ఆ కోడిగుడ్లను కూడా ఈ పులుసులో వేసి మరిగించాలండి. అప్పుడే మన బెండకాయ కోడిగుడ్డు పులుసు మంచి టేస్టీగా రెడీ అవుతుందన్నమాట. చూడండి, ఈ పులుసు బాగా మరగాలండి. మన కూరగాయల్లో ఉన్న ఫ్లేవర్ అంతా మన ఈ పులుసులో దిగాలన్నమాట. అంత బాగా ఉడికేంత వరకు కుత ఉడకాలి. అలా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. ఆ తర్వాత దీన్ని మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవచ్చు. వీడియో కానీ నచ్చిందా? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.